ఇంద్రకీలాద్రి కాసుల దందాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందా? దర్శనానికొచ్చే భక్తులు అడుగుపెట్టిన క్షణం నుంచి దర్శనం పూర్తయ్యే వరకు కాసుల వసూళ్లు దందాలు ఆగడం లేదా? దుర్గగుడి ఏం చర్యలు తీసుకుంటున్నారు? దందాపై సామాన్య భక్తులు ఏమంటున్నారు? పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం ఇంద్రకీలాద్రి అవినీతి తిమింగలాల అడ్డాగా మారింది. దేవుడి పేరుతో జరుగుతున్న ఈ అక్రమ వసూళ్లు భక్తులలో తీవ్ర అసంతృప్తి రేపుతున్నాయి. ఆలయ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, పురోహితుల వరకు అందరూ దందాలలో మునిగిపోతున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రద్దీ సమయంలో భక్తుల జేబులు కొల్లగొట్టడమే ప్రధాన వ్యాపారంగా మారింది. ప్రతి పనికి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. 10 రూపాయలు తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు? 10 రూపాయలు తీసుకున్నారు. ఎన్ని బ్యాగులు పెట్టారు? 2 బ్యాగులు 20 రూపాయలు అడిగారా? మరి బోర్డు 5 రూపాయలు ఉంది, అడగారా? 2 అండి. ఇది ఎంత తీసుకుంటున్నారు? బ్యాగ్ పెట్టినందుకు లగేజ్ 10 రూపీస్ తీసుకుంటున్నారు. ఎన్ని బ్యాగ్స్ పెట్టారు మీరు? 1 బ్యాగ్. 5 రూపాయలు ఉంది కదా, 5 రూపాయలు ఉంది, అడగలేదు మీరు? బ్యాగ్ 5 రూపీస్ ఉంది కదా, అడగలేదు. తినుబండారాలు ఆటో చెక్ చేయకుండా నేరుగా కొండపైకి రావడం కలకలం రేపింది. కాంట్రాక్టర్ల వద్ద నుంచి లక్షలు వసూలు చేసి వారికి అధికారులు అండగా నిలుస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండపై సెక్యూరిటీ సంస్థ అవకతవకలు కూడా భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తక్కువ మందిని విధుల్లో ఉంచి ఎక్కువ మందికి జీతాలు వసూలు చేయడం, కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ అదే సంస్థ కొనసాగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రోటోకాల్ పేరుతో ఆలయ ఉద్యోగులు కూడా దందాకు పాల్పడుతున్నారు. టికెట్లు తీయకుండా అంతరాలయ దర్శనానికి తీసుకువెళ్లి గుడి ఆదాయానికి గండి కొడుతూ సొమ్మును వారి జేబులో వేసుకుంటున్నారు. పురోహితుల దందా మరింతగా పెరిగిపోయింది. గోత్రనామాలు చదవడానికి 500 రూపాయలు డిమాండ్ చేసిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. 100, 300 రూపాయల లైన్లలో కూడా ప్లేట్ కలెక్షన్ పేరుతో అక్రమ వసూళ్లు కొనసాగుతున్నాయి. దందాపై దేవాదాయ శాఖ అధికారులు మౌనం వహించడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంద్రకీలాద్రి పవిత్రతను పరిరక్షించాల్సిన చోట దేవుడి పేరుతో కాసుల దందా నడవడమేంటి? దేవాదాయ శాఖ మౌనం వెనుక ఏముంది అన్న ప్రశ్నలు భక్తులను వేధిస్తున్నాయి.